జాలి అయిపోయింది. సైడ్ యాంగ్లర్లు కూడా వేసినాము, సగం వేసినాం. ఫుల్ వర్షం, ఫుల్ పడుతుంది. డోర్ పచ్చడి అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫజల్. సో మన దగ్గరికి ఈకోమేట్ అయితే వచ్చింది, పెద్దది. దీనికి బాడీ వర్క్ అయితే చేస్తున్నాము. డోర్ పోయింది వెనకాల. ఈ పైపులలో గ్యాపులు కనిపిస్తున్నాయి చూడండి, దానిలో ఎక్స్ట్రా పైపులు అయితే వేయాలి. ఇంకా సైడ్ యాంగ్లర్లు వేయాలి. వెనక డోరు మాత్రం పచ్చడి అయిపోయింది. ఒకసారి చూపిస్తా చూడండి మీకు. ఇది కొత్త డోరు. జాలి చేస్తున్నాము. డోర్ నికాలరు. డోర్ పచ్చడి అయిపోయింది. ఇది ఛానల్ निकाल बाहर कुछ. మొత్తం బాడీ అయితే గుంజినాం దగ్గరికి తాళ్ళు కట్టి. సో ఇప్పుడు గరం చేయాలి పైపులు. మొత్తం బాడీ మొత్తం బయటికి పాసుకుపోయినందుకు తాళ్ళు కట్టి గుంజినాము. సో వేరే వాళ్ళ దగ్గర మంగన్ ఉంటుంది, మన దగ్గర మంగన్ లేదు కాబట్టి తాళ్లతోనే గుంజినాం ఇట్లా లోపలికి. సపోర్ట్లు పెట్టినాం చూడండి. ఇప్పుడు సైడ్ యాంగ్లర్ వేయాలి. అది డోర్ నిన్న మేము చేసిన డోర్. అది ఫుల్ వర్షం కారణంగా కొంచెం వీడియో తీయడానికైతే వీలు కాలే. సో వెనక నుంచి చూపిస్తాం మళ్ళీ మీకు ఒకసారి. సో ఇట్లా బాడీ లోపల అయితే ఇట్లా ఉంది ఈ విధంగా. వంగిపోవాలి, లేకపోతే తాళ్ళు తగులుతాయి. ఇది నిన్న చేసిన డోరు. ఇది కొత్త డోర్. ఇది ఈ మార్కులు కనబడుతున్నాయి కదా, మార్కుల కాడ ఇప్పుడు సైడ్ యాంగ్లర్లు వేయాలి. ఇప్పుడు ఆ కొండలు తీసేసి యాంగ్లర్లు అయితే వేయాలి. యాంగ్లర్లు లోపల ఉన్నాయి. ఈ పైపులు వేయాలి, ఎక్స్ట్రా పైపులు. ఇది సైడ్ యాంగ్లర్లు. ముందర బాడీకి చూపించిన కదా, ఈ పైపులు దానిలోకి వేయాలి. సో ఈ ఛానల్ కనబడుతుంది కదా, ఈ ఛానల్ కూడా కొత్తది వేసినాం అన్నమాట. ఈ ఛానల్ వేసేటప్పుడు వీడియో తీయాలి.
మీరు ఫస్ట్ గానే చూసింటే ఏంద్రా ఇది ఇంత ఘోరంగా అయిందా అనుకుంటుండ్రి. ఈ డోరు బండుకున్నప్పుడు చూసింటే బాడీ కూడా 14 వంకలు పోయిండే. మొత్తం గుంజి చక్కగా చేసినాం, గరం చేసినాం మొత్తము. సో ఇప్పుడు దీంట్లో జాలీ చేస్తున్నాం, కొత్త మోడల్. ఫస్ట్ జాలీ ఏం లేకుండే. ఈ ఛానల్ అయితే ఇప్పుడు హెవీ ఛానల్ వేసినాము. లోపల నుంచి సి ఛానల్ అని హెవీ ఛానల్ వేసినాం. ఇది షోరూమ్ది. ఇది చూడండి, షోరూమ్ది అంతగానో లేదు, పతలాగా ఉంటుంది. ఇది డోరు ఈ మాత్రం పోయేదాకా ఎట్లా నడిపిర్రో ఏమో తెలియదు. డ్రైవర్ అయితే ఉండాల్సినోడే. సో మన ఇప్పుడు కొత్త టైర్ అయితే ఇది. పైన కూడా చూపిస్తా. పైన ఇంకా గుడ్స్ వేసుకొని టాప్ కూడా చేయాలి. పైన గూడ్లు అవి ఎక్స్ట్రా ఇవి కనిపిస్తున్నాయి కదా, ఎక్స్ట్రా బొక్కలు, దానిలో కూడా పైపులు వేయాలి. పైనుంచి చూపిస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది ఈ గ్యాప్ ఏది ఎంత అయితే ఉందో ఆ గ్యాప్లో నుంచి బియ్యం సంచులు వేసినప్పుడు చిన్న చిన్న సంచులు జారిపోతున్నాయంట. ఇప్పుడు దీనిలో ఎక్స్ట్రా ఇట్లా పైపులు వేయాలి. మొత్తం అన్నింటికి వేయాలి. మొత్తం ఖాళీ ఉన్నాయి పైపులు. దీంట్లో అన్నింటిలో వేయాలి. సో మళ్ళీ మీకు పైపులు వేసిన తర్వాత చూపిస్తా ఎట్లా వచ్చింది అనేది. సో ఇవి మొత్తం కాలు ఇరిగినోనికి కట్లు ఎట్లా కడతారో మేము కూడా ఈ బాడీకి అట్లా కట్లు కట్టినాం.
ఈయనమ్మ వర్షం చల్లకుండా ఇప్పుడే వాడాలనా, పని మొత్తం ఆగిపోయి ఫుల్ దంచి పడుతుంది వర్షం, ఉద్యోగాలుగా పడుతుంది. ఫోన్లే దేవుని దయ వల్ల ఒక 50% పని అయితే అయిపోయింది ఈరోజుకి. పైన పైపులు అయితే పెట్టేసినాము, అంతా డోర్ అయిపోయింది, జాలి అయిపోయింది, సైడ్ యాంగ్లర్లు కూడా వేసినాము, సగం వేసినాం. ఫుల్ వర్షం ఫుల్ పడుతుంది. రోడ్ల మీద పోయేటోళ్ళు మన షాప్కి వచ్చారు. కరెంటు పోయింది. ఈయన అమ్మాయి వర్షం చల్లకుండా ఇవి నెమలీలు పెట్టినాం. ఫస్ట్ రాడ్లు పెడుతుంటాయి ఇట్లా, రాడ్లు కాకుండా ఇప్పుడు నెమలీలు ఈ పూలు పెడుతున్నాం ఇట్లా. ఇది కొత్త మోడల్ అన్నమాట. ఫస్ట్ అంటే ఖాళీ జాలీ టైప్ వచ్చేది, మొత్తం ఇట్లా రాడ్లు వచ్చేది, అన్ని లైన్గా రాడ్లు వస్తున్నాయి. అది రొటీన్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ రాడ్, ఇది నెమలీలు పెడుతున్నాం. దీన్ని కలర్ వేస్తే ఇంకా లుక్ మస్తు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మన పని అయితే ఇప్పటిదాకా చేసిన పని మొత్తం తీసాం మొత్తం. సో అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఈ పట్టీలు ఎందుకు పెట్టినాం అంటే మనం ఎక్స్ట్రా లోడ్ వేసినప్పుడు బెండ్ కాకుండా పెట్టినాం అన్నమాట పట్టీలు ఇవి. సో ఫ్రెండ్స్, పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ జాలి, డోరు, పైన గూడ్లు చేసినాం. పైన ఇగో ఫ్రంట్ 1 2 3 చేసినాము. ముందల్ది కూడా చేసినాం. ముందల్ది చిన్నగా ఉండే తీసి పెద్దగా పెట్టినాము. తర్వాత ఈ యాంగ్లర్లు, సైడ్ యాంగ్లర్లు, ఎక్స్ట్రా పైన పైప్ బై పైపు పట్టీలు కూడా పెట్టినాము ఎక్స్ట్రా. ఈ లావు పట్టి కనిపిస్తుంది కదా, ఇట్లా ఎల్ టైప్ చేపించి పెట్టినాం, లోపల దాకా ఉంటుంది. क्या होना वो लाइट आई था नहीं मिलते बल्ब मिलते। हाँ वो नहीं, खाली इंजन का सामान क्या होना हो। गाड़ी का तो चार्ज भी नहीं कर ज़्यादा ठहरो। डालने का वास्ते मारे थे। हाँ